సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు కీలక వ్యక్తుల్ని వరుసగా ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుల్ అశోక్ నానిని విచారించిన సిట్ సాయి కృష్ణను నాన్ బెయిలబుల్ వారెంట్ పై తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించింది. ఆర్ఎంపీతో చికిత్స చేయించడం, బైక్ పై తరలించడం వంటి అంశాలపై కూడా ఆరా తీసింది. ఈ వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తి సురేష్ పాత్రపై కూడా సిట్ దృష్టి సారించింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు కీలక వ్యక్తుల్ని వరుసగా ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుల్ అశోక్ నానిని విచారించిన సిట్ సాయి కృష్ణను నాన్ బెయిలబుల్ వారెంట్ పై తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించింది. ఆర్ఎంపీతో చికిత్స చేయించడం, బైక్ పై తరలించడం వంటి అంశాలపై కూడా ఆరా తీసింది. ఇక ఈ వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తి సురేష్ పాత్రపై కూడా సిట్ దృష్టి సారించింది. మరింత సమాచారం కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, సాయి కృష్ణ కేసులో సిట్ విచారణ ఎంతవరకు వచ్చింది? కానిస్టేబుల్ను విచారించిన తర్వాత ఏవైనా కీలక అంశాలు బయటకు వచ్చాయా? సింధు, సాయి కృష్ణ కేసులో సిట్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. 7 రోజుల పాటు సిట్ అధికారులు సిఐ నాగరాజును ప్రశ్నించిన తర్వాత 5 రోజుల కస్టడీకి కానిస్టేబుల్ నలుగురిని కూడా కోరటం జరిగింది. అయితే నిన్న చూసుకున్నట్లయితే కానిస్టేబుల్స్ అశోక్, నాని ఇద్దరిని కూడా సిట్ అధికారులు అయితే ప్రశ్నించారు. మార్కాపురం నుంచి మీరు తీసుకువచ్చిన తర్వాత సాయి కృష్ణను ఎక్కడెక్కడ తిప్పారు, గుణదల ఎందుకు తీసుకుని వెళ్లవలసి వచ్చింది, ఆయనకు ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించారా లేదా, దీనికి సంబంధించినటువంటి కీలకమైన విషయాలైతే సిట్ అధికారులు అడగటం జరిగింది. అయితే కానిస్టేబుల్స్ అశోక్, నాని ఒకటే చెప్తూ ఉన్నారు, మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకురావటం వరకు మాత్రమే మాకు తెలుసు, తర్వాత ఏం జరిగిందనేది సిఐ నాగరాజుకు మాత్రమే తెలుసు, మాకు తెలియదు అనేది దాటవేత ధోరణినే వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే సిట్ అధికారులు ఈ సందర్భంగా మరికొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరిగింది. ప్రధానంగా నాన్ బెయిలబుల్ వారెంట్తో సాయి కృష్ణను తీసుకువచ్చిన తర్వాత మీరు కోర్టులో హాజరుపరచాలి కదా, ఎందుకు హాజరుపరచలేదని కూడా అడిగారు. దానికి కూడా వాళ్ళు సరైనటువంటి సమాధానం కూడా చెప్పలేదు. అయితే ఈరోజు సాంబయ్య, బాబురావు ఇద్దరి కానిస్టేబుల్ కూడా ఈరోజు సిట్ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే సాయి కృష్ణ కేసులో అసలు ఏం జరిగింది, కస్టోడియల్ టార్చర్ జరిగిందా, డెడ్ బాడీ ఏమైంది, ఎక్కడ మాయం చేశారు, దహనానికి ఎవరెవరు సహకరించారు, దీనిలో సురేష్ అనే ప్రైవేటు వ్యక్తి పాత్ర ఏమిటి, సురేష్ అనే వ్యక్తి సిఐ నాగరాజుకి అత్యంత ఆప్తుడు, స్నేహితుడు, అతను ఏ పని చేయాలన్నా కానీ సురేష్ సలహాలు తీసుకుంటూ ఉంటారని అంటారు. సో ఈ నేపథ్యంలో A4 నిందితుడుగా ఈ కేసులో సురేష్ కూడా ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా అతన్ని అయితే అరెస్ట్ చేయలేదు. అతను పరారీలో ఉన్నారు, ఎక్కడ ఉన్నాడు అనేది కూడా తెలియదు. అయితే దీనికి సంబంధించి సాయి కృష్ణకి సంబంధించి కేసు ఫైల్ అయిన తర్వాత మీరందరూ కలిసే కదా, సురేష్ మీరందరూ కలిసే కదా పరారయ్యింది అని కూడా సిట్ అధికారులు అడిగారు. దానికి కూడా కానిస్టేబుల్ నుంచి అయితే సరైన సమాధానం అయితే రాలేదు. సిఐ నాగరాజును అడిగినప్పుడు సిట్ అధికారులు నాకేమీ తెలియదు, కానిస్టేబుల్కే తెలుసు అని చెప్పి సిఐ నాగరాజు చెప్పాడు. అయితే ఇప్పుడు కానిస్టేబుల్ ఏమో మాకేమీ తెలియదు, అంతా సిఐ నాగరాజుకే తెలుసు అని చెప్తున్నారు. అయితే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు తప్పితే అసలు ఆ రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది, సాయి కృష్ణని టార్చర్ చేశారా, కస్టోడియల్ టార్చర్ చేశారా, డెడ్ బాడీ ఏం చేశారు, ఎక్కడ మాయం చేశారు, ఏం చేశారు, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏది కూడా ఒక్కటి కూడా వాళ్ళైతే బయట పెట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు. నాగరాజు కూడా ఇదే విధంగా వ్యవహరించారు, ఇట్లా కానిస్టేబుల్స్ కూడా ఇదే వ్యవహారంలో ఉంటున్నారు. అయితే ఈ రోజు కూడా సాంబయ్య, బాబురావును కూడా విచారించబోతున్నారు. అసలు వీళ్ళైనా నిజం చెప్తారా లేదనేది మనం వేచి చూడాలి. సింధు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.